ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సంతానలేమి సమస్యను మనం బాగా చూస్తున్నామండి. వీటికి సంబంధించి ఐవీఎఫ్లు ఇలాంటి సెంటర్లు కూడా చూస్తూ ఉన్నాం. అయితే రకరకాల కారణాలు, రకరకాల దోషాలు కూడా సంతానలేమి సమస్యకి కారణమని వింటూ ఉంటాం. కొన్ని మనం ఇంటి వరకు చూసుకుంటే సైన్స్ పరంగా కాదు, ఏదన్నా దోషం ఉన్నా, సర్పదోషం ఉన్నా, లేకపోతే పితృదోషం ఉన్నా, మాతృదోషం, ఇలాంటివి వింటూ ఉంటాం. అసలు ఇవి ఎంతవరకు కరెక్టు? వాటికి మనం పరిహారం చేసుకోవచ్చా? అంటే సాధారణంగా నాగదోషం ఉంటేనే పిల్లలు కలగరని చెప్తారు జయ. ఈ పితృశాపాలు, పితృదోషం అనేది కనపడుతుంది. ఏంటంటే ముందు తరాలలో పెద్దవాళ్ళకి తద్దినాలు పెట్టకపోయినా, వాళ్ళ పేరుతో నీళ్ళు వదలకపోయినా, సరిగ్గా ఏమనాలి, అంత్యక్రియలు సరిగ్గా జరగకపోయినా వాళ్ళ శాపం ఉంటుందని, పితృశాపం ఉంటుందని, అది తర్వాత తరాల తాలూకు సంతాన సాఫల్యం మీద పడుతుందని వింటున్నాము ఇవాళ రేపు. ఇది వరకు నేను ఎప్పుడు వినలేదు చేయ. నిజంగా ఎప్పుడు కూడా పిల్లలు కలగలేదు అనగానే నాగదోషం, జాతకంలో నాగదోషం ఉంది, కుజదోషం ఉంటే పెళ్ళిళ్ళు లేట్ అవుతాయి. అవునవును, ఇంతే చెప్పుకునే వాళ్ళని చేయ. ఇప్పుడు మనకి సోషల్ మీడియా విరివిగా పెరిగిపోయి రకరకాల జ్యోతిష్ శాస్త్రవేత్తలని కానీ, ఇలా గురువుగారులని కానీ జాతకాలని చీల్చి చెండాడి విశదంగా, ఇదివరకు అంత చెప్పేవాళ్ళు కాదు, విశదంగా చెప్పి ఈ ఫలానా వాళ్ళు ఫలానా హౌస్లో ఉంటే ఈ వాడిని వక్ర దృష్టితోటో ఇంకో దృష్టితోటో చూస్తే ఇక్కడ ఈ లోపం ఏర్పడుతుంది అనేది ఒక క్లియర్గా జనాలకు తెలిసేలాంటి పిక్చర్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి. అంచేత ఈ పితృదోషాలు వాటిని పోగొట్టుకోవటానికి రకరకాల క్రియలు వచ్చినాయి. నాకు తెలిసైతే నాగదోషమే ప్రధానమైన దోషం సంతానానికి అని తెలుసు. మామూలుగా మనం పెద్దవాళ్ళ దగ్గర విన్నదే, రకరకాల పుస్తకాల్లో చదివింది, పెద్దవాళ్ళ దగ్గర విన్నది నాగదోషం ఉంది. సర్పశాపం వాటిని పోగొట్టుకోవటానికి మనము నాగప్రతిష్ఠ చేయటము, పుట్టలో పాలు పోయటము, షష్ఠి పూజలు, సుబ్రహ్మణ్య అష్టకాలు చదువుకోవటము, సుబ్రహ్మణ్య పూజా విధానం చేయటము, సుబ్రహ్మణ్య దేవాలయాల్లో కృతికా నక్షత్రం రోజున అభిషేకాలు చేయించటం, లేదా మన నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య అభిషేకం చేయించటం. పల్లెటూళ్ళు అంటే పుట్టలో పాలు పోస్తారు. ఇలాంటివి చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ పితృదోషం, మాతృశాపాలు అవి నేను వింటలేదు, మనం పితృదోషమే వింటాం. ఈ పితృదోషానికి కూడా మన జాతకంలో మంది తండ్రిది కూడా చూసి మీ దాంట్లో ఏది ఉందంటే, ఇప్పుడు పితృలు అంటే పితృల దోషం అంటే ఎవరు వాళ్ళు? మన తాత, మన ముత్తాత. అంతే. మనం వాళ్ళకి ఏదైనా సరిగ్గా చేయకపోతే శాపాలు పెడతారమ్మా మన తాత ముత్తాత. మనకి సర్పదోషం అనుకో, సర్పదోషం అది గ్రహాలు ఫలానా స్థాయిలో ఉన్నప్పుడు, రాహుకేతువులు ఉన్నప్పుడు జరుగుతుంది. ఇప్పుడు పితృ అనగానే తండ్రి కదా. అవును, క్లియర్గా మన నాన్న, మన తాత, మన ముత్తాత. వీళ్ళు ఎందుకు శపిస్తారమ్మా నాకు అర్థమే కాదు. మన పిల్లలు మన మాట వినకపోతే మనం ఏం చేస్తాం? కేకలేస్తాం, అరుస్తాము, తిడతాము, శపించం కదా. శపించం కదా. శపించేది ఎవరు? ఎవరో ఋషి, ఎవరో ముని. ఆయనకి ఏదైనా మనం అపరాధం చేస్తే శపిస్తారు. సంతానం కలగట్లేదు అంటే ప్రధానంగా ఈ దోషం కూడా ఉంటుంది అని వాళ్ళు వింటున్నాం కాబట్టి అది ఏదైనా చేయటం. ఇప్పుడు మనము మన బాధ్యత మనం నెరవేర్చాలి చేయాలి, అంతేగా. ఎప్పుడు కూడా నువ్వు నీ తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా లేకపోతే నీ బాధ్యత తీసుకోవాల్సిన నీ పిల్లలకి సరిగ్గా జరగదు. ఈ పాయింట్ నాకు కొంచెం బాగుంది అనిపిస్తుంది. రీజనింగ్ ఉంది, కనెక్టివిటీ ఉంది. నాన్న తాత శపిస్తారంటే బావులే, నాకు నచ్చదా మాట అసలు. అట్లా ఎందుకు శపిస్తారు? కొడుకు ఎంత దుర్మార్గుడైనా శపించడు తండ్రి. అవునండి. మన ముందు తరాల కంటే ఈ తరాలు చూడు, మన ముందు యుగాల్లో రాముడు పితృవాక్య పరిపాలకుడు, కొడుకు వెళ్ళిపోయాడని దిగులతో చనిపోయాడు ఆయన. అవును అవును. తర్వాత యుగంలో ఉన్న ద్వాపర యుగంలో ఈయన ఏం చేశాడు? ధృతరాష్ట్రుడు అధర్మం అని తెలిసినా తన కొడుకు పిచ్చితోటి కురుక్షేత్రానికి కారణమయ్యాడు. అవునా? ఆ కురుక్షేత్రంలో కూడా కుమారుడు పడిపోయాడన్న మాట వినంగానే అస్త్ర సన్యాసం చేశాడు ద్రోణుడు. సంతానం పట్ల అంత ప్రీతి ఉంటుంది. ధర్మమే ప్రధానాంశంగా ఉన్న కాలంలోనే అపరిమితమైన సంతాన ప్రీతి ఉంటే మనకి పిల్లలు తప్పిస్తే వేరే ప్రపంచం లేదు ఈ కలియుగంలో. ధర్మానికి ఇంపార్టెన్స్ తక్కువ, సంతానానికి ఇంపార్టెన్స్ ఎక్కువ. ఎందుకు చెప్పిస్తారు? చెప్పించరు. మనం ఇలాంటివి ఏమైనా ఉంటే ఏం చేయాలి? తాతగారికి ముత్తాత గారికి 3 తరాల వాళ్ళకి కనీసం సక్రమంగా వాళ్ళు పోయిన రోజున, లేదా పోయిన రోజు ఏమిటో మనకు తెలియదు,
మహాలయ అమావాస్య నాడు పెద్దర అమావాస్య అంటాం కదా, అవునవును. అప్పుడు లేకపోతే ఈ జనవరిలో ఈ మన పండగ వస్తుంది కదా మకర సంక్రాంతి. సంక్రమణం అప్పుడు ప్రతి నెల సంక్రమణాల రోజుల్లోనూ తప్పకుండా వాళ్ళని తలుచుకుని ఏదైనా తర్పణాలు విడవటం రాదు, మన రక పద్ధతులు కావు. ఎవరికైనా మోయినవటం వాళ్ళ పేరు తలుచుకుని బ్రాహ్మణాయనికి మా తాత పేరు మా గోత్రం ఏదంటే ఆయనే చెప్తాడు. అలాంటివి చేయొచ్చు. కానీ శాపం అని అనిపించదు, నీ బాధ్యత అది. అవును అవును. నువ్వు చెయ్యాలి, నువ్వు చేయవలసింది కదా. ఇప్పుడు చాలా మంది గురుగారులు ఈ పితృశాప నివారణార్థం పితృదోష శాపం అనకూడదు, దోషం. పితృదేవతలు అంటే మన తాత ముత్తాతలకి మనం న్యాయం చేయాలి. వాళ్ళు ఆ పితృలోకాల్లో ఉంటారు, పెద్దలు చూస్తూ ఉంటారు. ఆ పెద్దలకి పెట్టుకోండి, అన్ని జాతుల వాళ్ళు పెడతారు కదమ్మా మన దగ్గర పెద్దలకి. అవును. ఇప్పుడు మేము తద్దినాలు పెట్టుకుంటాం. తద్దినం అంటే అదేదో తప్పు మాట, తత్ దినము ఆ రోజు అని అర్థం. మీరేం చేశారు, ఆ తద్దినం అంటే ఏదో చెడ్డ మాట అనుకుంటున్నారు. ఏం కాదమ్మా, సంస్కృతం. ఏ రోజైతే తాతగారో మా నాన్నో కాలం చేశారో ఆ రోజున వారి కోసం పెట్టడం కింద వాడేయటం మొదలు పెట్టింది. తద్దినం అట్లా తిట్టేసేసరికి అదొక అంటే వేరే పదం అయిపోయింది. తద్దు దినం అది అంతే. దినం అన్న మాటని మనం ఎందుకు వాడతామంటే ఈ కర్మలకి కింద వాడుకుంటాం కదా. ఈ దినజయ ఇలాంటివి కూడా తిడుతూ ఉంటారు. మరణానంతర క్రియ అని అర్థం వాడుకుంటున్నాం, కానీ అదేం కాదు. మాసికాలు పెడతారు ప్రతి నెల. అక్కడి నుంచి ఏం చేస్తారు, సంవత్సరం యొక్క సంవత్సరికం పెట్టి తర్వాత ప్రతి సంవత్సరం ఆబ్దికం ఏ రోజునైతే వాళ్ళు మరణించారో తిథి ప్రకారం చూసుకుని ఆ తిథి నాడు వారి కోసం భోజనం పెట్టడం, నీళ్ళు వదిలిపెట్టడం, ఆవుకి భోజనం పెట్టడం, కాకికి పిండం తినిపించడం, ఇలా క్రియలు చేసుకుంటారు. అది చేసే అలవాటు ఉన్నవాళ్ళు. ఆ అలవాటు లేని వాళ్ళు ఏం చేస్తారు, ఆ తిథులు గుర్తుపెట్టుకుని అవి చూసుకునే విధానం ఉండకపోతే ఈ 2 రోజులు, ఒకటి పెద్దర అమావాస్య, రెండోది ఉత్తరాయణ పుణ్యకాలం, అప్పుడు కనుక పెడితే పితృదేవతలు సంతోషిస్తారు. ఇప్పుడు బ్రాహ్మణ పితరులే ఉండరు, అందరి పితరులు పైనే ఉంటారు. పితృలోకం అనేది ఒక ప్రత్యేకమైన లోకం ఉంటుంది. అందుకని తప్పకుండా మన తర్వాత మన ఈ తిథిని పెట్టేవాడు ఉండాలి. కాబట్టి కుమారుడు కావాలనుకుంటారు. కొడుకు కావాలనుకోవటం గోల ఏంటంటే ఈ లైను ఇది వెళ్ళాలి. ఆడపిల్లలు పుట్టేసరికల్లా పిల్లని ఇంకో చోట ఇస్తాం, దాని గోత్రనామాలు మార్చేస్తాం. ఈ క్రియ చేసేది ఎవరు? అందుకని ఇలా చేసేవాళ్ళు. సరే, దాని మీద కాదు మన చర్చ. ఒకవేళ ఇలాంటి డౌట్ ఉంటే ఈ 2 వీటిని మనం జాతకం చదివించుకుని ఇలా ఉంది అని అనిపిస్తే కనుక మీరు ఈ క్రియలు చేసుకోవచ్చు. సర్పశాపానికి మనకి పరిహారాలు దొరుకుతాయి, పితృశాపాలకి పితృదోషాలు కూడా పరిహారం ఉంది. ఒకవేళ మీరు ఇదేం నమ్మరు, దీన్ని తీసి పక్కన పెడదాం పూర్తిగా. మీకు సంతానం లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఐవీఎఫ్ ఇంకోటో ట్రై చేస్తారు, అప్పుడు కూడా సక్సెస్ కాల. 2 రీజన్స్ ఆలోచించండి. అందరికీ లభిస్తున్న ఈ సంతోషం యూనివర్స్ నాకెందుకు ఇవ్వనంటోంది. నేను దాన్ని ఏమైనా చెడగొట్టానా? తనకి ఏమైనా ఇబ్బంది కలిగించానా? నేను సరిగ్గా చేశానా అసలు ఏదైనా అని మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. లేదు, నీకు తెలియట్లేదు, పోనీ నేను ఇప్పుడు సరిగ్గా చేస్తా అని ఇప్పటి నుంచి మీరు ఏదైనా మంచి కార్యక్రమం మొదలు పెట్టుకోండి. సంతాన సుఖం కంటేనే కాదు, పెంచుకున్నా కూడా వస్తుంది. పెంచుకున్నా కూడా ఆ పిల్లలు అదే ప్రీతితోటి అదే రకంతో ఉంటారు మనకి. మనం దాన్ని ఇక్కడ రాసుకొని రావాలి. ఇప్పటి నుంచి నేను సరిగ్గా ప్రవర్తిస్తాను, నా బిహేవియర్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నేను సర్దుకుంటాను, నాకు యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి అవి నేను మానేస్తాను, అవి నేను తగ్గించుకుంటాను, నాకే బిహేవియరల్ ట్రబుల్స్ ఉన్నాయి, నేను ఎవరికి ఏ సహాయం చేయను, సహాయం చేస్తాను. ఇప్పటి నుంచి నేను దానం చేస్తాను, నేను హెల్ప్ చేస్తాను, సమాజ హితం కోసం పాటుపడతాను. ప్రకృతికి నేను అప్పుడు నచ్చుతా, యూనివర్సిటీకి. అప్పుడు నాకు ఏదరు సొంతంగా సంతానం వస్తుంది, లేదా సంతానంగా భావించే వాళ్ళు ఎవరో నా దగ్గరికి వస్తారు అని నమ్మండి. ఓకే. మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు జయ, వారిని ఎప్పుడు తలుచుకుంటాను నేను. లక్ష్మి గారని చాలా ఏమన్నానంటే అలాంటి గుడ్ హ్యూమన్ బీయింగ్ని నేను చాలా తక్కువ మందిని చూస్తా. ఎక్కడికైనా నడిచి వెళ్ళిపోతారు. పిల్లలు కలగలేదు జయ, వారి ఇంట్లో వారి ఆడపడుచు కూడా పిల్లలు లేరు. నేను ఇలా చెప్పటం వారిని చిన్నపుచ్చటానికి కాదు, నాకు ఎంత ప్రీతిపాత్రురాలు ఆవిడని తలుచుకుంటే ఒక గుండెలో ఒక సంతోషం వస్తుంది. ఆవిడని తలుచుకుంటేనే నాకు అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ కాదు, కానీ ఫ్రెండ్షిప్ ఉంది. నా ఫ్రెండ్ అని చెప్పుకోగలిగే స్నేహం ఉంది. ఆడపడుచు ఎవరో పిల్లవాడిని పెంచుకున్నారు. వీరిని ఎప్పుడూ అడిగా నేను, మీరెందుకు ఒక పిల్లని పెంచుకోలేదండి అని. వీళ్ళందరూ మన పిల్లలు కాదా రామ్ గారు, దేవుడు ఇవ్వలేదు, ఇవ్వనప్పుడు నేను ఎందుకు బలవంతం చేయాలి? వాళ్ళ ఇంట్లో ఎదురుగుండా ఇంట్లో ఉన్న పిల్లలు ఎప్పుడూ ఆవిడ పిల్లలుగానే చెలామణి అవుతారు చేయాలి.
ఎంతంత పెద్ద పెద్ద పిల్లలు, ఆ పిల్లల పెళ్ళిళ్ళకు కూడా ఆవిడ ఎన్ని రకాల సహాయాలు చేశారు. ఆవిడ ఫ్రెండ్స్ మా పక్కింట్లో ఉండేవారు. ఆ పిల్లల పెళ్ళిళ్ళకి సొంత మేనత్త చేసినట్టు చేశారమ్మా ఆవిడ. బా నిజానికి వీరువారు ఒక ఇది కాదు, ఒక మ్మ్. కమ్యూనిటీ కాదు. ఇప్పుడు మన ఇంట్లో నాకేదైనా కావాలంటే ఆవిడ మా అక్కయ్య చేసినంత ప్రీతిగా వాక్యాలు కూడా మా అక్కయ్య అయితే నాకు ఎట్లా చెప్తుందో అట్లా చెప్తారు. ఉమ్. భగవంతుడు ఇవ్వకపోతే మనం ఎందుకు బలవంతంగా అంటించుకోవాలి? అంతేగా. చూసాం కాలేదు, అనవసరం. ఇంకా అసలు ఎదురింట్లో వేరే కమ్యూనిటీ ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ అమ్మాయి వీళ్ళింట్లోనే ఉంటుంది ఎప్పుడు. ఉహుం. ఎంత ప్రీతిగా ఉంటారో, వాళ్ళ కోసం ప్రత్యేకంగా వండుతారు. ఎక్కడికైనా వాళ్ళ తల్లులు వెళ్తే పిల్లల్ని చూస్తారు. ఆవిడ చుట్టూతా ఉన్న సమాజం ఆవిడని ఎంత ప్రేమిస్తారంటే, నాది కొద్ది పరిచయమే. ఓ 15 ఏళ్ళ నుంచి నాకు ఆవిడ తెలుసు. ఇప్పటికీ తలుచుకుంటే ఒక చిచ్చుబుడ్డి మతాబు వెలిగితే ఎలా ఉంటుందో గుండెలో అలా ఉంటుంది. ఉంటే అలా ఉండాలి అది అనిపిస్తుంది. కదా నిజం. ఎక్కడికైనా నడిచి వెళ్ళిపోతారు. ఎవరితోటైనా ఏదైనా నాకు ఒక సహాయం కాదు, వచ్చేస్తాను రామ్గారు నేను టకీమని మేము కిట్టి పార్టీస్ అవి చేసుకునేవాళ్ళం. ఎవరి కిట్టి పార్టీలో అయినా ఆవిడ గబగబా వంటింట్లోకి వెళ్ళి ప్లేట్లు సర్దేసేవారు. ఎలాంటి గుడ్ హ్యూమన్ బీయింగ్ అంటే, ఒక సంతోషాన్ని కలిగించే లాంటి జెస్చర్ ఉంది ఆవిడ దగ్గర. భగవంతుడు ఆవిడికి సంతానం ఇవ్వకుండా ఇట్లా ప్రీతిపాత్రమైన మనసునిచ్చాడు. అది సొంతం చేసుకోండి, అందరికీ హెల్ప్ చేస్తారు, అందరితోటి బాగుంటారు. ఆవిడ ఎక్కడుంటే అక్కడ ప్రపంచం మహా సంతోషకరంగా ఉంటుంది. పక్కపక్క నవ్వుతూ గలగలా మాట్లాడుతూ హాయిగా ఉంటారు. సంతానం లేదన్న లోటే లేదమ్మా ఆవిడికి. ప్రపంచానికి నేనేమి ఇవ్వాలో అది ఇచ్చేస్తాననుకుంటారు. అంతే. అంతే. ఇలా ఆలోచించండి. మనకి ఏది ఇవ్వదలుచుకుంటే భగవంతుడు అది ఇస్తాడు. అంతే. ఏది ప్రాప్తమో అది అది ఇస్తాడు. మొన్న ఒకసారి మనం ఒక స్టోరీ చెప్పుకున్నాం, ఇక్కడ రాసి పెట్టుకుని వస్తే దాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఆవిడికి ప్రపంచంతో ప్రీతిపాత్రంగా ఉండే అవకాశాన్ని ఇచ్చాడు భగవంతుడు. అంతే. అంతే. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే.